అవకాశాలు తెచ్చే బాధ్యత మాది, అవి సద్వినియోగం చేసుకునే బాధ్యత మీది. గత 5 సంవత్సరాలు విధ్వంసంతో అన్ని రంగాలు నాశనం చేశారు. ప్రజలు అధికారం ఇస్తే క్రిమినల్ పాలిటిక్స్ చేశారు, పరిశ్రమలు తరిమేశారు, సాగునీటి రంగానికి తీరని ద్రోహం చేశారు. అలాంటి సమయంలో రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదే మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, నేను కలిసి హామీ ఇచ్చాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో మళ్ళీ బ్రాండ్ క్రియేట్ చేస్తామని చెప్పాం. 23 నెలలు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు సాధించిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇవి పూర్తి చేసి 24 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. నా ఆలోచన ఒకటి, ఈ రాష్ట్రంలో ఉండే యువత వేరే ప్రాంతాలకు పోకుండా ఇక్కడే మీకు ఉద్యోగాలు రావాలి. అవసరమైతే వేరే ప్రాంత వాళ్ళకు కూడా మనం ఉపాధి కల్పించే పరిస్థితి రావాలి. రాయలసీమలో 4,63,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా 4,11,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. గూగుల్, ఆర్సీఆర్ మిత్తల్, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు వచ్చాయి. వీటితో పాటు రిలయన్స్ డేటా సెంటర్, బీపీసీఎల్ ఇలాంటి ప్రాజెక్టులు వస్తున్నాయి. రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించాం. విశాఖలో ఐటీ కంపెనీలు వస్తాయి, డేటా సెంటర్లు వస్తాయి. అమరావతి కేంద్రంగా క్వాంటమ్ వ్యాలీ విద్యా కేంద్రంగా తయారవుతుంది. రాయలసీమ గ్రీన్ ఎనర్జీ, పరిశ్రమలు, హార్టికల్చర్ హబ్కి ప్రాధాన్యత ఇస్తాం.